హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ పీనట్ బటర్ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ ఎక్కాక ఒక కప్పు పల్లీలను వేసుకోవాలి. పల్లీలు అనేటివి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ మాడకుండా చూసుకోవాలి. అలా ఒక 5 minutes లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేయాలి. ఆఫ్ చేశాక పల్లీలు అనేది చల్లగా అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ప్లేట్లోకి తీసుకున్నాక పల్లీలకున్న పైన పొట్టు అంతా తీసేసేయాలి. నేను చూపించిన విధంగా పల్లీల పొట్టు అనేది మొత్తం తీసేసుకొని పల్లి పొట్టు అంతా తీసేసి ఉత్తి పల్లీలని మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకున్నాక కొద్దిగా ఉప్పు అనేది కొద్దిగా టేస్ట్ కోసం కొద్దిగా ఉప్పు వేసుకొని 2 tablespoon హనీ వేసుకోవాలి. హనీ వేసుకోవడం స్వీట్నెస్ కోసం సో ఇది ఈ పీనట్ బటర్ అనేది ప్రోటీన్ రిచ్ ఫుడ్ ఇది పిల్లలకి ఎంతో హెల్దీ. ఇప్పుడు ఈ పల్లీలని మిక్సీ జార్లో వేసుకొని 2 to 3 times ఆన్ ఆఫ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. ఆ గ్రైండ్ చేసుకున్నాక పౌడర్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక మరొకసారి మళ్ళీ ఆన్ ఆఫ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. అంతే, పీనట్ బటర్ అనేది రెడీ పీనట్ బటర్ పిల్లలకి పెడితే ఎంతో ఇష్టంగా తింటారు. పిల్లలకి ఎలా పెట్టాలంటే బ్రెడ్తో పిల్లలకి సర్వ్ చేస్తే ఎంతో ఇష్టంగా తింటారు. సో ఫస్ట్గా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని కొద్దిగా బటర్ వేసుకోవాలి. బటర్ వేసుకొని ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. నేను చూపించిన విధంగా స్ప్రెడ్ చేసుకున్నాక 2 బ్రెడ్ స్లైసెస్ అనేది ప్యాన్ పైన పెట్టేసుకొని ఒక సైడ్ కాలినాక మరొక సైడ్ మలుచుకుంటూ బ్రెడ్ అనేది లో ఫ్లేమ్లో కాల్చుకోవాలి. 2 సైడ్లు లో ఫ్లేమ్లో కాల్చుకున్నాక ప్లేట్లోకి తీసుకోవాలి. నార్మల్గా కాల్చుకోవాలండి. ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న పీనట్ బటర్ ఈ బ్రెడ్ పైన స్ప్రెడ్ చేసుకోవాలి. బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. మొత్తం బ్రెడ్కి అంతా స్ప్రెడ్ అయ్యేలాగా పీనట్ బటర్ పెట్టుకొని ఇంకొక బ్రెడ్ అనేది క్లోజ్ చేసుకొని పిల్లలకి పెడితే ఎంతో ఇష్టంగా తింటారండి. సో ఇది ప్రాసెస్ పీనట్ బటర్. నేనైతే ఇట్లా చేసుకున్నాను. మీకు ఇంకా స్మూత్గా పీనట్ బటర్ కావాలంటే మరి ఒక 10 minutes అనేది గ్రైండ్ చేసుకుంటే ఇంకా స్మూత్గా వస్తుంది. సో ట్రై చేసి నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.